ఇప్పుడు మరి చిన్న పిల్లలకి ఒకవేళ అనారోగ్యం చేసిందనుకోండి. ఫర్ కరెక్ట్. ఎగ్జాంపుల్ మొన్న మాకు తెలిసిన ఒకళ్ళు పాపం చిన్న పిల్లవాడు 1 ఇయర్ కూడా లేదు. తలుపులో పడి వేలంతా యాహ్! చిట్లిపోయి మొత్తం వేలే పోయింది. హ్మ్. ఇప్పుడు అతను అంత చిన్న పిల్లవాడికి ఎట్లా స్వస్థత? అంటే వాడికి తెలీదు గదా! వాడు ఆలోచించలేడు, అనాలిసిస్ చేయలేరు, దాన్ని హీల్ జేసుకోలేరు. అంటే కరెక్ట్. అట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పిల్లలకు కొంతమందికి చిన్న అవునవును. పిల్లలకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్. అప్పుడు అలాంటప్పుడు హీలింగ్ ఎలా? అంటే వాళ్ళని చూసి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ చాలా ఉంటారు. మనోవేదన ఉంటుంది. అసలు మామూలుగా వర్ణనాతీతం ఉంటుంది. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్స్‌కి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి ఆ బాబుకి తలుపులో ఇరుక్కుని వేలే వేలే కట్ అయిపోయింది. పోయింది. చాలా నుజ్జు నుజ్జు అయిపోయింది. చాలా బాధపడుతున్నాడు అని. అది ఫిజికల్ ప్రాబ్లమ్. అంటే ఒక యాక్సిడెంటల్‌గా తలుపులో కర్మ పడిపోయి ఫలితం అంటారా? అంటే అది ఇక్కడ స్వస్థత అంటే ఎట్లా అంటే ఫిజికల్ లెవెల్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అంటే అలాంటి ఇప్పుడు దానికి కావాల్సినటువంటి శుభ్రపరచడము అయన్నీ తీసుకోవాలి. కానీ ఆ బిడ్డకి ఆ తల్లి, ఆ తండ్రినే గొప్ప వైద్యులుగా అవ్వగలరనమాట. అంటే స్వస్థత చేకూర్చేది. ఎందుకంటే ఆ పిల్లవాడు మెడిటేషన్ చేయలేడు. ఆ 1 ఇయర్‌లో ఇప్పుడు నొప్పుంది, ఏడుస్తూ ఉంటాడు. నువ్వు మెడిటేషన్ చేయమంటే ఎలా చేస్తాడు? అలా కాకుండా ఆ తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఆ తల్లిదండ్రులు చక్కగా ఉపశమనం కూడా చేయించగలరనమాట. ఎట్లా అంటే మనకి ఇక్కడ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో బాలమైత్రేయులు అనే ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేశాము. దానిలో చిన్నపిల్లలకి అందరికీ కూడా కొన్ని నేర్పిస్తూ ఉంటాం. టూల్స్ నేర్పిస్తాం. అంటే ఆహా! చిన్నపిల్లల్ని వాళ్ళ ఎనర్జీ బాల్స్ని తయారు చేసుకోవడం. అంటే మన శక్తి ముద్దల్ని. ఆ శక్తిని వాళ్ళ శరీర భాగాల్లోకి పంపించుకోవడం. అంటే మనం అంతా శక్తులు చాలా శక్తి ఉంది. కానీ పామ్స్ని రబ్ చేసుకుంటూ తర్వాత ఈ 2 చేతుల మధ్యన ఒక చక్కని ఒక ఎనర్జెటిక్ బాల్‌ని అంటే శక్తి బాల్‌ని ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు ఎక్కడ నొప్పి ఉందో ఆ శరీర భాగానికి వాళ్ళు అందిస్తారనమాట. వాళ్ళ చేతులు అక్కడ పెట్టి అదొక పద్ధతి ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది చేసుకోవచ్చు. ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి వాళ్ళ శక్తినే వాళ్ళు అక్కడికి ఛానల్ చేసి వాళ్ళే ఇచ్చుకుంటూ వాళ్ళు తగ్గించుకోగలరు. అలానే ఆ చిన్న పిల్లవాడికి అలా నేర్పించవచ్చు. నీ శక్తిని ఈ వేలుతో చూడు ఇట్లా పెడితే తగ్గిపోతుంది. ఈ చేతి కొనవేళ్ళలో చాలా శక్తి ఉంటుంది. ఒకసారి నువ్వు బాగా ఊపిరి తీసుకొని అక్కడికి నీ శక్తిని అక్కడ పంపిస్తున్నావు అని లోపల అనుకోవాలి, సంకల్పించాలి అని అనుకో అని చెప్పి ఆ నొప్పి తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు ఆ భరోసా ఇచ్చి చేస్తే ఆ పిల్లవాడు చాలా ఈజీగా తగ్గించుకోగలడు. సెకండ్, ఆ తల్లి తండ్రి కూడా వాళ్ళు ఆ బిడ్డకు కావాల్సిన చక్కని హగ్స్ ఇచ్చి ఆ ప్రేమను అందిస్తే తల్లి యొక్క ప్రేమ చాలా గొప్పదన్నమాట. ఒక ఎట్లాంటి నొప్పినైనా బాధనైనా కూడా తగ్గించగలిగే ఉపశమనం చేయించగలిగే గుణము తల్లి యొక్క ప్రేమకు ఉంది. సో ఆ తల్లి హగ్ చేసుకొని ఆ పిల్లవాడితో కొంచెం ఒక గంట సమయంలోనే ఆ పిల్లవాడికి ఆ నొప్పి అంతా తగ్గిపోతుంది. తర్వాత ఇది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందనే ఆ యొక్క మాటలు చెప్తారు కదా తల్లిదండ్రులు, నువ్వు చాలా తొందరగా తగ్గిపోతుంది, చాలా తొందరగా. అదేం చేస్తుందంటే వాళ్ళకి ఈ సబ్కాన్షియస్ మైండ్లో విత్తన రూపంలో పడి ఆ పిల్లవాడు చాలా ఫాస్ట్గా, చిన్నపిల్లలకి న్యాచురల్గానే ఫాస్ట్గా తగ్గించుకునే గుణం వాళ్ళకు ఉంటుంది.